500 సంవత్సరాల రామభక్తుల పోరాటం. రాముని ఆలయాన్ని కూల్చి మసీదు కట్టిన వైనం. ఆ బాలరాముని కోసం జరిగిన యుద్ధంలో ఎంతో మంది ప్రాణ త్యాగం. కొన్ని కోట్ల మంది రామభక్తుల కళ అయోధ్య రామ మందిరం. అయోధ్య ఫుల్ టూర్ మీకోసం. Hi guys, this is Vishnu. Welcome back to my YouTube channel with another vlog. Good morning from Ayodhya. శ్రీరాముడి జన్మస్థానం అయోధ్యలో ప్రజెంట్ అయితే ఈరోజు ఉన్నాం. ఈరోజు వచ్చేసి మనం అయోధ్య టెంపుల్ని ప్లస్ అయోధ్యలో ఏమేమి ప్లేసెస్ అవన్నీ ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్రెడీ నిన్నటి వీడియోలో వచ్చేసి మనం అయోధ్యకి ఎలా రీచ్ అయినాం అనేది నిన్నటి వీడియో. అది చూడని వాళ్ళు ఉంటే కింద చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. స్టే ఇది వచ్చేసి మన టోటల్ స్టే ఉంటుంది. అండ్ బాయ్స్కి సపరేట్, లేడీస్కి సపరేట్, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా సపరేట్ ఉంటుంది. ప్లస్ వాష్రూమ్స్, క్యాంటీన్స్ ఇవన్నీ ఇక్కడనే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. ఇది వచ్చేసి మన తెలంగాణ వాళ్ళు ఉన్న స్టే. మనమైతే ఇక్కడ ఈ లాస్ట్లో ఇక్కడ ఉన్నాం, మన గ్యాంగ్ అంతా కలిసి. స్టే మాత్రం బాగుంది, నేను చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇది మొత్తం మన గ్యాంగ్దే ఆల్మోస్ట్ ఇవన్నీ. ఇది నేను, మనకు వీళ్ళే బెడ్షీట్స్ అండ్ పిల్లో కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగానే. ఈజీగా 600-700 మెంబర్స్ వరకు పడతారు ఇందులోనే. ఇక్కడ మనకు టీ కూడా ఇస్తున్నారు. సేమ్ యాస్ట్రీగా మనం స్నానాలకి ఇట్లా ముగించుకొని సేమ్ నిన్న ఎక్కడైతే మనకు బస్సు విడిచిపెడుతుందో అక్కడికి వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే సేమ్ మళ్ళీ బస్సెస్ మనకు అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు టైం వచ్చేసి 8:32 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో మనం టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళిపోతాం. ఇది టోటల్ మన అకామిడేషన్ మనం ఫుడ్ తినేసి మళ్ళీ బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి టెంపుల్ వరకు. దీన్ని నయాఘాట్ అండ్ లతా మంగేష్కర్ చౌక్ కూడా అని అంటారు. ద గ్రేట్ ఇండియన్ మ్యూజిక్ సింగర్ లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థంగా ఇక్కడ వీణని స్థాపించారు. ఈ వీణ ఆల్మోస్ట్ 40 feet లాంగ్, 12 meters హైట్ ఉంటుందంట. ఈ వీణ ఉన్న దగ్గర మనకైతే బస్ డ్రాప్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం హనుమాన్ గౌరికి అయితే వెళ్ళాలి. 1.5 kilometers చూపిస్తుంది. ఆటోలో అన్నీ వెళ్ళొచ్చు, లేదు అంటే మనం బై వాక్ అని వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్తే బెటర్, అన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చు. ఒకసారి రద్దు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. గైస్, ఈ పుణ్యభూమి అయోధ్యలో మనం ఆ బాలరాముడి దర్శనం కంటే ముందు ఆ హనుమంతుడి దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ హనుమాన్జీని ద్వారపాలకుడు అంట. అండ్ హనుమంతుడి గుడి అండ్ రాముడి గుడి కొంచెం పక్కనే ఉంటాయి, కొంచెం డిస్టెన్స్లోనే. హనుమంతుడి కోసం అయితే ఇక్కడ భక్తులు రకరకాల లడ్డూలు తీసుకొని అయితే వెళ్తారు. మనం టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఎక్కడ చూసినా లడ్డూల షాపులు అయితే కనిపిస్తూనే ఉంటాయి మనకు.
హనుమాన్ మందిర్ దగ్గరికి వచ్చినాము. ఒకసారి రష్ చూడండి, అసలు చాలామంది అంటే ఇక్కడ గేట్లు కట్టారు చెక్ పాయింట్ లెక్క, ఒకటేసారి వదులుతున్నారు. ఒకసారి రష్ చూడండి ఎంత మంది ఉన్నారో జనాలు. ఎర్లీ మార్నింగ్ 8-9 o'clock ఇది. ఫైనల్గా 1 hour తర్వాత హనుమంతుని గరి, అదే హనుమంతుని మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. మీరు కూడా అంజని మాత ఒడిలో ఉన్న ఆ బాల హనుమాన్ దర్శనం అయితే చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్. శ్రీ హనుమాన్జీ దర్శనం అయితే అయిపోయింది. ప్రజెంట్ మనం వెళ్తుంది శ్రీ బాలరాముడి దగ్గరికి వెళ్తున్నాం. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. జస్ట్ హనుమాన్ టెంపుల్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. రామ్ మందిర్ దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటలకి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ 2 hours బ్రేక్ ఇచ్చి ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఓపెన్ చేసి నైట్ 7 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. మ్యాక్సిమం మీరు ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్ళండి, ఈ రష్ని అవాయిడ్ చేయడానికి. దర్శనంకి అయితే ఎలాంటి ఫీజు ఉండదు, ఫ్రీ దర్శనమే ఉంటుంది. ఇదే ఆ రామ్ మందిర్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఎంతమంది భక్తులు ఉన్నారో ఒకసారి చూడండి. బయట నుండి అయితే చాలా రష్ ఉంది. ఫస్ట్ మనకి ఇక్కడ బ్యాగ్ చెకింగ్ జరుగుతుంది. ఆ బ్యాగ్ చెకింగ్ అయిపోయినాక లోపలికి వెళ్ళిపోగానే లాకర్ రూమ్స్ కనిపిస్తాయి. ఆ లాకర్ రూమ్స్లో మన దగ్గర ఉన్న మొబైల్స్, బ్యాగ్స్, చెప్పాలి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎవరున్నా సరే ఇక్కడనే పెట్టేసుకోవాలి. టెంపుల్ లోపలికి అయితే ఇలాంటివి కూడా అలో చేయరు మనకి. ఫైనల్గా ఆ బాలరాముడి దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చేసినాం. రష్ అయితే ఈరోజు మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ మాకు దర్శనంకి 3.5 hours పట్టింది. యాక్చువల్గా ఏమైందంటే సెక్యూరిటీ చెకప్ దగ్గర నా పాకెట్లో ఇయర్ ఫోన్స్ ఉండే, సో అవి లోపలికైతే అలో చేయలేరు. సో మళ్ళీ నేను లాకర్ రూమ్ దగ్గరికి వచ్చి పెట్టి క్యూలో మళ్ళీ టెంపుల్ లోపలికి వెళ్ళిన. అండ్ మళ్ళీ ఇంకొక మెయిన్ థింగ్ ఏమైందంటే గర్భగుడి లోపలికి వెళ్ళగానే హారతి టైం అని టెంపుల్ ఒక 1 hour క్లోజ్ చేసారు. అక్కడ ఒక నాకు 1.5 hour ఎక్స్ట్రా పట్టింది టైం. మ్యాక్సిమం మీరు టెంపుల్ దర్శనానికి అయితే ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ వెళ్ళండి, కొంచెం తొందరగా అవుతుంది. దర్శనం విషయానికి వస్తే ఆ బాలరాముడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒక 2 minutes అలానే ఆ బాలరాముడిని చూస్తూ ఉండిపోయినాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం, అది మాటల్లో చెప్పలేము అసలు. ఇంకా మనం కవర్ చేయాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం దశరథ్ మహల్కి. ఆ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పుట్టి పెరిగిన మహల్ అని కూడా అంటారు దీన్ని. राम जन्मभूमि जो है अभी पूरा काम नहीं हुआ है। जो हमें जीवन दिया, जो माँ हमको जीवन दिया, मानव को जिंदगी पैदा करके दिया, उस माँ को लोग नालायक बोल देते हैं। तो इससे बड़ा पाप कहाँ है? गलत को बोलना नहीं, गलत बोलिए। तो सबसे बड़ी कमी हमारी है। हमारे देश में, पूरे भारत में कोई ऐसा देश नहीं जहाँ के पाप नहीं हो रहा है। और जो कहता कि पाप मैं नहीं कर रहा हूँ, उसका पाप मैं बता दूं कि ये पाप ऐसा आप कर रहे हो। केवल पाप से अपने बच जाएं। దశరథ్ మహల్ పక్కనే కనక్ భవన్ ఉంటుంది. కనక్ భవన్ అంటే ఆ సీతారాముల కళ్యాణం తర్వాత కైకేయి మాత వీళ్ళకు గిఫ్ట్గా ఈ భవన్ని ఇస్తుంది. ఈ భవనంలో అయితే సీతారాములు ఉండేవారు అంట. వేరే వాళ్ళకి ఎవరికి కూడా ప్రవేశం లేకుండే అంట. ఆ హనుమంతుడు కూడా కనక్ భవన్ లోపలికి వెళ్ళకపోతుండే అంట. कमाल सखिया चारों दुल्हा में
बड़का कमाल सखिया हे कमाल सखिया हो कमाल सखिया बड़का कमाल सखिया मानी मोल सोहे कान में कुंडलवा। ఈ కనక్ భవన్ అయితే చాలా బాగుంది అండ్ లోపల సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం పోతున్నాం గుప్తార్ ఘాట్ దగ్గరికి. ఆ శ్రీరామచంద్ర ప్రభు ఎక్కడ చనిపోయిండో ఎలా చనిపోయిండో అని చాలా మందికి తెలియదు. బట్ నేను మిమ్మల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్తాను, పదండి నాతో పాటు మీరు కూడా. ఆ ప్లేసే గుప్తార్ ఘాట్. 5 నుండి 15 కిలోమీటర్ల దూరంలో టెంపుల్ దగ్గర నుండి ఫైజాబాద్కి బస్సులో వచ్చి అక్కడి నుంచి ఆటోలో వచ్చిన. ఆటో అతనైతే 100 రూపీస్ ఛార్జ్ చేసిండు నా ఒక్కోడికి. ఒకవేళ మీరు గ్రూప్ మెంబర్స్ ఉంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గర నుంచి 500-600 ఆటో వాళ్ళు ఛార్జ్ చేస్తారు గుప్తార్ ఘాట్ దగ్గరికి. ఆ మహావిష్ణు మానవ అవతారమే శ్రీరామచంద్రుడు. అయితే ఆయన ఈ భూలోకం మీదకి వచ్చిన పని అయితే అయిపోయినాక యమధర్మరాజు ఒక ముని రూపంలో వచ్చి శ్రీరామచంద్రుడిని కలుస్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఆ వ్యక్తి చనిపోతాడని ఒక కండిషన్ పెట్టుకుంటారు. ఇక్కడ తమ్ముడు లక్ష్మణుని కాపలుగా పెడతాడు శ్రీరాముడు. అదే సమయంలో ఒక ఋషి వచ్చి శ్రీరాముడిని కలవాలని లక్ష్మణ్తో చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు ఇప్పుడు వీలు కాదు, తర్వాత రమ్మని అంటాడు. ఆ ఋషి అంటాడు, ఇప్పుడు శ్రీరాముడిని కలవకపోతే నేను మీ రాజ్యాన్ని శపిస్తాను అని అంటాడు. లక్ష్మణుడు చేసేది లేక తన ప్రాణాల కన్నా రాజ్యమే ముఖ్యమని శ్రీరాముల వారి వద్దకు వెళ్తాడు. సో అప్పుడు లక్ష్మణుడు అక్కడికక్కడికే మరణిస్తాడు. ఇక తమ్ముడి మరణాన్ని చూడలేక శ్రీరాముల వారు సరైన నది తీరంలో గుప్తార్ ఘాట్లోనే జల సమాధి అయినారని అంటారు. ఈ అయోధ్య నైట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా లైట్స్తో. అండ్ రామ్కి పాడి దగ్గర ప్రతిరోజు ఈవినింగ్ 6:30 to 7:30 వరకు లేజర్ షో ఉంటుంది. దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సాంగ్స్ తోటి లేజర్ లైట్స్ తోటి అయితే షో మాత్రం అద్భుతంగా ఉంటుంది. గైస్ ఫుల్ వీడియో చూశారు కదా, ఇంతటితో మన అయోధ్య ఫుల్ టూర్ అయితే అయిపోయింది. నేను మళ్ళీ సాలార్పూర్ నుంచి హైదరాబాద్కి మన ఆస్థా స్పెషల్ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా. గైస్ నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రమ్ పుణ్యభూమి అయోధ్య.